వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 19, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. అమెరికా నేతృత్వంలో జరిగిన సీ డ్రాగన్ 2026 బహుపాక్షిక నౌకాదళ విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఏ. విశాఖపట్నం, భారత్. బి. గ్వామ్, అమెరికా. సి. సిడ్నీ, ఆస్ట్రేలియా. డి. టోక్యో, జపాన్. సమాధానం బి. పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా భూభాగమైన గ్వామ్లో ఈ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ విన్యాసాలు జరిగాయి. ఇందులో భారత్ తరపున P-8I విమానం పాల్గొంది. వీధి పశువుల సంరక్షణ కోసం ముఖ్యమంత్రి సహాయక్ గోధామ్ యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. మధ్యప్రదేశ్. బి. ఉత్తరప్రదేశ్. సి. ఛత్తీస్గఢ్. డి. రాజస్థాన్. సమాధానం సి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద రాష్ట్రవ్యాప్తంగా 1460 పశువుల షెడ్లను నిర్మించనున్నారు. ఏ రాష్ట్రంలోని క్లీన్ ఎయిర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం కోసం ప్రపంచ బ్యాంక్ $300 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఏ. బీహార్. బి. హర్యానా. సి. ఉత్తరప్రదేశ్. డి. మహారాష్ట్ర. సమాధానం సి. ఉత్తరప్రదేశ్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా రవాణా మరియు వ్యవసాయ రంగాలలో మార్పులు తీసుకురావడానికి ప్రపంచ బ్యాంక్ ఈ ఆర్థిక సాయం అందించింది. చార్ధామ్ యాత్రికుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఈ స్వాస్థ్యధామ్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. హిమాచల్ ప్రదేశ్. బి. ఉత్తరాఖండ్. సి. సిక్కిం. డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం బి. యాత్రికులకు నిజ సమయం రియల్ టైం ఆరోగ్య పర్యవేక్షణ మరియు అత్యవసర వైద్య సహాయం అందించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ఇండియా పోస్ట్ ప్రారంభించిన 24 స్పీడ్ పోస్ట్ సర్వీస్ ఎంత సమయంలో డెలివరీకి హామీ ఇస్తుంది? ఏ. 12 గంటలు. బి. 24 గంటలు. సి. 48 గంటలు. డి. 7 రోజులు. సమాధానం బి. అత్యవసర పత్రాలు మరియు పార్సెల్లను 24 గంటల్లోగా చేరవేయడానికి ఢిల్లీ, ముంబై వంటి 6 మెట్రో నగరాల్లో ఈ సేవను ప్రారంభించారు. క్రిమ్సన్ స్ప్రింగ్ నవలగాను ఆంగ్ల భాషలో సాహిత్య అకాడమీ పురస్కారం 2025 ఎవరికి లభించింది? ఏ. నవతేజ్ సర్నా. బి. మమతా కాలియా. సి. అమితావ్ ఘోష్. డి. అరుంధతీ రాయ్. సమాధానం ఏ. మాజీ దౌత్యవేత్త మరియు రచయిత అయిన నవతేజ్ సర్నా రాసిన ఈ నవల జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్యంలో సాగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద ట్యూలిప్ గార్డెన్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్యూలిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? ఏ. షిమ్లా. బి. శ్రీనగర్. సి. నైనిటాల్. డి. లేహ్. సమాధానం బి. శ్రీనగర్లోని డల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ గార్డెన్ను పర్యాటకుల కోసం జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ప్రారంభించారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన తొలి భారతీయ మైనింగ్ కంపెనీ ఏది? ఏ. టాటా స్టీల్. బి. వేదాంత లిమిటెడ్. సి. NMDC లిమిటెడ్. డి. సెయిల్. సమాధానం సి. జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ NMDC ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంది. ప్రపంచ మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణలో భారత్ ప్రస్తుతం ఎన్నో స్థానంలో ఉంది? ఏ. మొదటి స్థానం. బి. రెండవ స్థానం. సి. మూడవ స్థానం. డి. 4వ స్థానం. సమాధానం సి. చైనా మరియు అమెరికా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ప్రపంచంలో కొబ్బరి ఉత్పత్తిలో 23% కంటే ఎక్కువ వాటాతో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఏ. ఇండోనేషియా. బి. ఫిలిప్పీన్స్. సి. భారతదేశం. డి. శ్రీలంక. సమాధానం బి. కొబ్బరి ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా నిలిచింది. మొట్టమొదటి బిమ్స్టెక్ యంగ్ ప్రొఫెషనల్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఎక్కడ జరిగింది? ఏ. ఢిల్లీ. బి. మహారాష్ట్ర. సి. గుజరాత్. డి. పశ్చిమ బెంగాల్. సమాధానం బి. మహారాష్ట్రలోని ముంబై మరియు పూణే నగరాల్లో బిమ్స్టెక్ మెంబర్ దేశాల యువ ప్రతినిధులతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆయుధ కర్మాగారాల దినోత్సవం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. మార్చ్ 15. బి. మార్చ్ 18.
సి. ఏప్రిల్ 1, డి. మార్చ్ 20. సమాధానం బి. 1801లో కోల్కతా సమీపంలో కాశీపూర్లో మొదటి ఆయుధ కర్మాగారం స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. టైమ్ మ్యాగజీన్ వరల్డ్స్ 100 గ్రేటెస్ట్ ప్లేసెస్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న రాజస్థాన్లోని ప్రదేశం ఏది? ఏ. పింక్ సిటీ, బి. మరుఖేత్, సి. మెహ్రాన్గఢ్ కోట, డి. పుష్కర్. సమాధానం బి. జోధ్పూర్ సమీపంలో ఉన్న ఆగ్రో టూరిజం ప్రాజెక్ట్ అయిన మరుఖేత్ ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో నిలిచింది. ఒడిశా రాష్ట్రపు మొట్టమొదటి స్మార్ట్ విలేజ్గా అవతరించనున్న కుసున్పూర్ ఏ జిల్లాలో ఉంది? ఏ. పూరి, బి. కటక్, సి. కేంద్రపడ, డి. గంజం. సమాధానం సి. కేంద్రపడ జిల్లాలోని రాజ్నగర్ బ్లాక్లో ఉన్న కుసున్పూర్ గ్రామాన్ని ఒడిశాలోనే మొట్టమొదటి స్మార్ట్ విలేజ్గా అభివృద్ధి చేస్తున్నారు. దీనిని సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 2026 సంవత్సరానికి గాను సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికైనవారు ఎవరు? ఏ. బాంబే జయశ్రీ, బి. జయంతి కుమరేష్, సి. సుధా రఘునాథన్, డి. అరుణా సాయిరాం. సమాధానం బి. ప్రఖ్యాత సరస్వతీ వీణ విద్వాంసురాలు జయంతి కుమరేష్ను మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. నగోయా ప్రోటోకాల్ అమలుపై భారత్ ఇటీవల తన మొదటి జాతీయ నివేదికను ఏ అంతర్జాతీయ సంస్థకు సమర్పించింది? ఏ. యుఎన్, బి. సిబిడి, సి. వరల్డ్ బ్యాంక్, డి. యునెస్కో. సమాధానం బి. జీవ వైవిధ్య సదస్సులో భాగంగా జన్యువనరుల అందుబాటు మరియు ప్రయోజనాల పంపిణీకి సంబంధించిన నగోయా ప్రోటోకాల్ అమలుపై భారత్ తన మొదటి నివేదికను అందించింది. ఫుట్ అండ్ మౌత్ వ్యాధికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. రాజస్థాన్, బి. మధ్యప్రదేశ్, సి. గుజరాత్, డి. పంజాబ్. సమాధానం సి. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం కింద పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు గుజరాత్ ప్రభుత్వం ఈ టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్వైఎస్ఎఫ్ 2026 అవార్డులలో ఉత్తమ దర్శకుడి అవార్డు గెలుచుకున్న షమీ అనే యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దర్శకుడు ఎవరు? ఏ. త్రివేణి రాయ్, బి. పార్థసారథి మహంతా, సి. ప్రకాష్ రాజ్, డి. అనురాగ్ కశ్యప్. సమాధానం బి. అస్సాంకు చెందిన ఐపీఎస్ అధికారి పార్థసారథి మహంతా దర్శకత్వంలో వచ్చిన ఈ యానిమేటెడ్ చిత్రానికి న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్టివల్లో గుర్తింపు లభించింది. ప్రపంచ సామాజిక సేవా దినోత్సవం 2026ను ఏ తేదీన నిర్వహించారు? ఏ. మార్చ్ 15, బి. మార్చ్ 16, సి. మార్చ్ 17, డి. మార్చ్ 18. సమాధానం సి. ప్రతి సంవత్సరం మార్చ్ నెలలోని 3వ మంగళవారం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2026లో ఇది మార్చ్ 17న వచ్చింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇటీవల భారతదేశంలో స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంత శాతానికి పెరిగింది? ఏ. 50%, బి. 52%, సి. 58%, డి. 65%. సమాధానం సి. గతంలో 52%గా ఉన్న స్వయం ఉపాధి ప్రస్తుతం 58%కి పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంట్లో వెల్లడించారు. ఇటీవల ఖతార్ నుంచి భారత్కు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చిన నౌక పేరేమిటి? ఏ. ఐఎన్ఎస్ విక్రాంత్, బి. వెసల్ శివాలిక్, సి. నందాదేవి, డి. జాట్లాడ్కీ. సమాధానం బి. ఇంధన అవసరాల కోసం ఖతార్ నుంచి పెద్ద మొత్తంలో ఎల్పీజీని శివాలిక్ అనే వెసల్ ద్వారా భారత్కు చేరవేశారు. జపాన్కు చెందిన ప్రముఖ దుస్తుల బ్రాండ్ యూనిక్లో తన భారత రాయభారిగా ఎవరిని నియమించుకుంది? ఏ. విరాట్ కోహ్లీ, బి. రోహిత్ శర్మ, సి. జస్ప్రీత్ బుమ్రా, డి. నీరజ్ చోప్రా. సమాధానం సి. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా 2026 సంవత్సరానికి యూనిక్లో బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. నిన్నటి వీడియోలో ప్రశ్న: ఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ 2026 పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? సమాధానం భారత్. మొత్తం 208 పతకాలతో 75 బంగారంతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో సుమిత్ అంటిల్ జావెలిన్ త్రో స్వర్ణ పతకాన్ని సాధించారు. ఈరోజు ప్రశ్న: 2025 సాహిత్య అకాడమీ అవార్డును హిందీ విభాగంలో
జీతేజీ అలహాబాద్ రచనకుగాను ఎవరు గెలుచుకున్నారు? ఏ. ప్రసూన్ బందోపాధ్యాయ, బి. మమతా కాలియా, సి. నందిని సిద్ధారెడ్డి, డి. యోగేష్ వైద్య. ఆన్సర్ని కామెంట్ చేయండి. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.